ఆ యువతి మారుమూల తండాలో మెరిసిన ఆనిముత్యం నిరుపేద కుటుంబంలో పుట్టిన కళాపోషణలో ఏమాత్రం తగ్గడం లేదు. నృత్యంలో రాణిస్తూ పలువురికి ప్రశంసలు అందిస్తుంది. బీఎస్పీ నర్సింగ్ చదువుకుంటూ అటు కళారంగంలో ప్రబుద్ధ పొందింది. తండలలో ఓ మందార పువ్వే కావచ్చు, ఓ కమలమే కావచ్చు, ఓ గులాబీ పువ్వే కావచ్చు, కళా నైపుణ్యం అన్ని పక్కకు పెట్టి కళా నైపుణ్యం ఉన్నా కానీ ఆర్థిక స్తోమతలు కుటుంబ భారంతో కూడా బయటికి వెళ్ళలేక కళను నైపుణ్యాన్ని బయటికి చెప్పుకోలేక అంటే ప్రదర్శన చేయలేక కూడా వెనుకబడిపోతున్న నేపథ్యం కనపడతా ఉంది. ఇక్కడ మనం ప్రస్తుతానికి ఆ వరంగల్ జిల్లా జల్లి తండలో ఉన్నాము. ఒక తండలోని ఒక ఆనుముత్యము నృత్యం చేస్తా ఉంది, సాంగ్స్ పాడుతా ఉంది. స్టడీలో కూడా ఒక మెరుగైన విద్యార్థిగా కూడా కొనసాగుతున్న నేపథ్యం కనపడతా ఉంది. ఇక్కడ ప్రస్తుతానికి మనం తండాలో ఉన్నాము. ఆ అమ్మాయి అఖిలతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అమ్మా అఖిల, ఇప్పుడు మీరు మీ ఆర్థిక స్తోమత ఎట్లా ఉంది? మీరు కళ ఉన్నప్పటికీ కూడా బయటికి తేలేకపోతున్నారు పరిస్థితి ఎట్లా ఉంది మీ కుటుంబ నేపథ్యం? మా అమ్మ రోజు కూలికి వెళ్ళడం వలన చాలా ఇబ్బందిగా ఉంది. ఇంట్లో నేను కూలికి పోతా, నేను కూడా మా అమ్మతో పాటు ఏం చేయాలో అర్థం కాదు. రోజు కూలికి వెళ్తాం. స్కూల్కి నాన్న చిన్నప్పుడే చచ్చిపోయిండు. ఒక చిన్న తమ్ముడు, నేను 5 years ఉన్నప్పుడు మా నాన్న చచ్చిపోయిండు. మా తమ్ముడు 2 years ఉన్నప్పుడు మా నాన్న చచ్చిపోయిండు. అప్పటి నుంచి మా అమ్మనే సాదుతుంది మమ్మల్ని. మా ఆర్థిక పరిస్థితి ఎవరికేం చెప్పుకోలేక ఏడుస్తున్నాం మేము చిన్నప్పటి నుంచి. అంటే నీకు డ్యాన్స్ కానీ అందరూ మీకు తండవాసులలో చెప్తా ఉన్న నేపథ్యం కనపడతా ఉంది. డ్యాన్సులలో మీరు చిన్న చిన్న ప్రోగ్రామ్ చేస్తారట, అద్భుతంగా నాట్యం చేస్తారని చెప్తా ఉన్నారు, వాస్తవేనా? అవునండి, నేను చిన్నప్పటి నుంచి ఎక్కడికైనా డాన్స్ చేయడానికి వెళ్ళేదాన్ని. చాలా ఇష్టం నాకు. అంటే మీ గిరిజన నృత్యం అంటే బాగా ఇష్టమా నీకు? మంగ్లీని ఆదర్శం చేసుకొని డాన్స్ చేస్తాం మేము. చాలా ఇష్టం నాకు, డాన్స్ చేస్తా నేను. సాంగ్స్ ఇట్లా పాడతారా, లేకపోతే మీరు అంటే మీ స్టడీలో ఎట్లా ఉంది మీ పరిస్థితి? బాగానే చదువుతాను నేను, డాన్స్ కూడా చేస్తా, కొన్ని సాంగ్స్ కూడా పాడతా. ఓకే, అంటే ఇప్పుడు మీ కుటుంబ భారం ఎట్లా ఉంది, ఆర్థిక పరిస్థితులు? బాగలేదండి. నేను చదువుకోలేక ఇగో ఇంటికి వచ్చి మా మమ్మీకి సహాయం చేస్తున్నాను. నేను ఒక కళాకారిణి కావాలని కోరుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు ప్రస్తుతానికి చూసుకుంటే ఇప్పుడు మీరు ఒక ఆర్థిక స్తోమతలో ఇప్పుడు నర్సింగ్ చదువుతాను అంటున్నారు. నర్సింగ్ చదువుకోవడానికి ఆర్థికంగా డబ్బులు కానీ అంటే అమ్మ వాళ్ళు ఇస్తేనేనా మీరు చదువుకునేది? అమ్మ వాళ్ళు ఇస్తేనే చదువుకునేది, కూలికి వెళ్తేనే చదువుకునేది. అంటే మీకు ఆర్థికంగా లేకపోవడంతోనే ఇట్లా వెనుకబడి ఉన్నారంటారా? అవును, ఆర్థికం అంటే స్తోమత లేకపోవడం వలన ఇక వెనుకబడి ఉన్నాం. నాకు తగిన సహాయం చేయగలగరని కోరుకుంటున్నాను. మొత్తానికి చూసుకుంటే ఇక్కడ గిరిజన గుడారాలలో కూడా తండాలలో కూడా మంగ్లీ డ్రెస్సులు వేసుకొని గిరిజన సాంప్రదాయ దుస్తులతోని కూడా ధరించి మనం అంటే విజువల్స్ లో అంటే ఒక ప్రోగ్రామ్ లో వేసుకున్న నాట్యాలు మనం తిలకిస్తూ ఉన్నాం. ప్రస్తుతానికి ఆ నాట్యం కూడా చూడండి. అక్కడ ఆమె గిరిజన దుస్తులు అంటే వాళ్ళు ఎప్పుడైతే గిరిజన దుస్తులు ధరించి ఆ మంగ్లీ స్టైల్లో కూడా ఒక గిరిజన దుస్తులు సాంప్రదాయంగా ధరించి కూడా ఏ విధంగా డ్యాన్స్ చేస్తుందో అద్భుతంగా డ్యాన్స్ చేస్తున్న నేపథ్యం కనపడుతుంది. కానీ ఇంత అమ్మాయి చక్కగా చేస్తున్న అమ్మాయికి కూడా ఆర్థిక స్తోమత లేక కూడా ఈ తండాకే అంటే ఈ గుడారానికే పరిమితం అవుతున్న నేపథ్యం కనపడతా ఉంది. కానీ ఇప్పటికైనా అఖిల అమ్మాయి కోరుకుంటా ఉంది, అంటే నాకు ఆర్థిక సాయం కానీ ఏమైనా సహాయం చేస్తే కూడా నేను సినీ రంగంలో కానీ వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి, నాకు కూడా అవకాశం కల్పించాలని చెప్పి కూడా అఖిల కోరుకుంటా ఉంది. అఖిల చాలా బీదరికమైన కుటుంబం. మా బీదరికాన్ని కూడా అర్థం చేసుకొని దయచేసి ఎవరైనా నాకు సహాయం చేస్తే నేను చక్కగా మంగ్లీ వలె ఒక నాట్య నెమలి వలె కూడా బయటికి రావడానికి సిద్ధంగా ఉన్నానని చెప్తుంది అఖిల. ఇది మొత్తానికి గిరిజన తండాలోనే ఉన్న ఆనుముత్యం అఖిల కుటుంబం. కెమెరా పర్సన్ బాలుతో స్వామి, అమ్మా న్యూస్, వరంగల్.